రాష్ట్ర వ్యాప్తంగా పాలిటిక్స్ అంతా ఇందిరమ్మ పథకం చుట్టూ తిరుగుతుంటే కరీంనగర్లో పాలిటిక్స్ కూడా హీట్ ఎక్కాయి. మనతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పాలిటిక్స్ ఒక్కసారిగా కరీంనగర్లో హీట్ ఎక్కాయి, ఏం చెప్తారు మీరు? మేమైతే హిట్ ఎక్కిందని భావిస్తలేము. ఇటువంటి మా పార్టీ కామని. ఈ పార్టీ అనేది పెద్ద సముద్రం లాంటిది. కేసీఆర్ గారు తయారు చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేసిన పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు స్వార్థంగా పనిచేయదు, నిస్వార్థంగా పనిచేస్తుంది. కానీ వీళ్ళకి వచ్చిన నాయకులు నిస్వార్థపరులు వస్తారు, స్వార్థపరులు వస్తారు. స్వార్థపరులు వచ్చిన వారు వెళ్ళిపోతారు పదవుల నుంచి. నిస్వార్థపరులు పార్టీ కోసం పనిచేస్తారు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తుంటారు. కేసీఆర్ అభిమానం ఉన్న నాయకులు ఎవరంగా నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారు. జరుగుతూ ఉన్నది. 80% అదే ఉంటుంది. 20% పార్టీని మారుతూ ఉంటారు కొంతమంది. పార్టీని మారి అక్కడ పబ్బం గడుపుకొని రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఆ పార్టీ పదవిగా వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళను స్వార్థపరులు అంటారు. పబ్లిక్ చూస్తూ ఉంటారు, లెక్కన చెక్ పెడతారు. సో ఇమీడియట్గా నా దృష్టిలో మాత్రము అటువంటి నాయకులకు ఇప్పుడు చెక్ కొట్టని మేము భావిస్తాం. కమలాకర్ గారు, పబ్లిక్ చూస్తూ ఉంటారు, కానీ పబ్లిక్ తెలియజెప్పేందుకు మీరు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క మీరు స్వార్థపరులు, తర్వాత మీరు పార్టీని ద్రోహం చేశారని చెప్తున్నారు కదా, అటువంటి వాళ్ళ గురించి పబ్లిక్ ఏం చెప్తారు మీరు? ప్రజలు అమాయకులు కాదు. నిన్నగాక మొన్న ఈ పార్టీలో ఓహో ఆహో గంగుల కమలాకర్, ఓహో ఆహో వినోద్ కుమార్, ఓహో ఆహా కేసీఆర్ అనే వ్యక్తి గంట లోపలనే అవినీతిమైన పార్టీ, అవినీతిమైన గంగుల కమలాకరు, కానీ బండి సంజయ్ అనే వ్యక్తి కోర్టులు తీసుకొచ్చిందంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒకటే రోజుకు సంబంధించింది కదా. ప్రజలు ఏమన్నా 5 నిమిషాలు మర్చిపెట్టలు కాదు కదా. ఇమ్మీడియట్గా ఆయన యొక్క కుటిలత్వం బయటపడ్డది అందరికీ. కాబట్టి ఆయనే ప్రజల దృష్టిలో ఆయనే కనుమరుగైపోయాడు. మా దృష్టిలో కనుమరుగైపోయింది. ఆయన చరిత్ర క్లోజ్. మేము దాని గురించి డిస్కస్ చేసిన అవసరం లేదు మాకు. కనుమరుగు అంటే ఒకటి, 2 రోజులలో పదవీకాలం కూడా ముగుస్తుంది. ఆయన పదవీకాలం ముగిసే టైంలో పార్టీ మారుతున్నాడు. ఈ టైంలో ఆయన మీద అవిశ్వాసం పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఏం స్పందిస్తారు? అవిశ్వాసం అని నేను అనలేను. అవిశ్వాసం పెట్టాలంటే దానికి 6 నెలల ముందు కూడా ఉంటుంది. కానీ ప్రజల వ్యతిరేకత, కార్పొరేటర్ల వ్యతిరేకత ప్రదర్శించే ఒక వేదిక కావాలి. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరినీ తాగిపించి తినిపించి గంగలో ఆపిన వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కార్పొరేటర్కు డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా కాపాడుతుందుకు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తుండ్రు. ఆ రకంగా వాళ్ళు ఎవరినన్నా కూడా ఎవరు పడరు కదా. కాబట్టి రకమైన రిప్రజెంటేషన్ సార్. అవినీతి ఆరోపణలు అయితే ప్రధానంగా చేశాడు ఆయన. అవినీతి ఆరోపణలు, వ్యక్తిత్వానికి సంబంధించి అనేక ఆరోపణలు చేశాడు. వాటికి సంబంధించి ఏం ఫిర్యాదు చేయబోతున్నారు కలెక్టర్? నా మీద వ్యక్తిత్వం చేసినా నేను ఫేస్ చేసుకుంటా, నేను చూసుకుంటా. ప్రజలందరూ తెలుసు గంగులకం లెవెల్ ఉండో నా మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ప్రజలందరూ తెలుసు, దాని గురించి పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ కార్పొరేషన్లో జరిగిన అవినీతి గురించి దాని గురించి చూడడంగా డెఫినెట్గా యాజ్ ఏ కార్పొరేటర్లుగా వాళ్ళు కలెక్టర్ రిప్రజెంట్ చేస్తారు. కలెక్టర్ రిప్రజెంట్ ఏమి ఇచ్చిందో లేదు. కలెక్టర్ రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత నేను స్పందిస్తుంది. అంటే బాగా అవినీతి చేశారని చెప్పేసి, అవినీతిలో ఆయన కూడా భాగస్వామి అని చెప్పేసి మీ కార్పొరేటర్లు కానీ మీ నేతలు కానీ ఆరోపించారు. ఆయన మీద కూడా ఆయన ఎదురుదాడికి దిగారు. అంటే ఆయన అవినీతి మీద ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతున్నారా కలెక్టర్? 100% వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏమి అవినీతి జరిగిందో వాళ్ళు కంప్లైంట్ తయారు చేస్తుండ్రు. తొందరలోనే అన్ని దర్యాప్తు వాళ్ళు కలుస్తారు, కలిసి చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా ఎక్కడెక్కడ నిజంగా కరప్షన్ అలిగేషన్స్ అయినాయో డెఫినెట్గా దర్యాప్తు సంస్థలకు ఇచ్చేస్తారు. ఇబ్బంది. గంగుల కమలాకర్ సారథ్యంలోనే అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మీ నుంచి విడిపోయిన మీ మాజీ ఫ్రెండ్ ఏమో గంగుల కమలాకర్ చేశాడు, నేనేం భాగస్వామిని కాదు అని చెప్పేసి అంటున్నారు. అసలు టోటల్గా ఈ స్మార్ట్ సిటీలో అవినీతి జరిగిందని భావిస్తున్నారా? ఇప్పుడు మేము అధికారంలో లేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మా అధికార పార్టీ లేదు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఉన్న అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కదా, దర్యాప్తు చేసుకోవచ్చు. ఇందులో విజిలెన్స్ చేసుకోవచ్చు, ఎన్ఫోర్స్మెంట్ అన్ని ఇన్వాల్వ్మెంట్ అయితే ఏసీబీ రావచ్చు. అన్ని నిజంగానే ఏమన్నా వాళ్ళ అవినీతి జరిగి బ్రైబ్స్ గిట్ట జరిగితే గిట్ట డెఫినెట్ దే హ్యావ్ టు టేక్ యాక్షన్. దే విల్ టేక్ యాక్షన్. నాకు తెలిసిన ప్రకారము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత మంచి డెవలప్మెంట్ జరగలేదు. దాన్ని అవినీతి అని ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ఇక్కడ పబ్బం గడుపుకొని 5 సంవత్సరాలు అవినీతి జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఒక రోజులో అవినీతి ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ పబ్బం కోసం మాట్లాడుకున్న తప్ప కానీ వేరే మాట్లాడలేదు. మేము మంచి కరెక్ట్ వేదికన్నప్పుడు విత్ లీగల్ ఎవిడెన్స్ తోటి మేము ముందుకు వస్తాం. త్వరలోనే అన్నిటికీ సమాధానం త్వరలో వస్తాయి. వేదిక అంటున్నారు అంటే మీకు మీ ప్రత్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి కానీ గంగుల కమలాకర్కి కానీ కాంగ్రెస్ బీజేపీలతోటి ఏమైనా వైషమ్యాలు, కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన విభేదాలు తొలగిపోయినట్టేనా మొన్న సభలో చెప్పినట్టు? మాకైతే ఎప్పుడంగా మేము రాజకీయాలు తక్కువ మాట్లాడతాం. మేము ఓన్లీ డెవలప్మెంట్, మా కాన్సెప్ట్ అంతా డెవలప్మెంట్. ఇటువంటి చాలామంది రాజకీయ నాయకులు విమర్శిస్తుంటారు, పోతూ ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతారు. నా టార్గెట్ ప్రజలు గెలిపించింది కేవలము డెవలప్ చేయమన్నారు. నేను ఓన్లీ డెవలప్మెంట్గా పరిమితం అవుతాము. ఇటువంటి శక్తులు, కుట్రదాలు చాలామంది వచ్చిపోయారు. చాలా నా మీద అలిగేషన్ చేసారు. అవన్నీ కూడా
మొన్న ఎలక్షన్ తెలిసిపోయింది. మొన్న ఎలక్షన్లో గెలిపించినట్టు ఏంది, అవన్నీ వట్టి అని తెలిసిపోయింది. కాబట్టి మేము వాళ్ళ గురించి ఎక్కువ కన్సిడర్ చేయము. మేము ఓన్లీ డెవలప్మెంట్ ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి ఇంకెలానే తీసుకోవాలి ఆ డెవలప్మెంట్ దాని మీద అవుతాం తప్ప కానీ ఈ వీళ్ళ ఒక పనికిరాని వ్యక్తులు, ఒక ప్రజా వ్యతిరేక ఉన్న వ్యక్తులు మాట్లాడింది మేము కన్సిడర్ చేసాం. ఫస్ట్ స్పందించాం. ఆయన గురించి మేము ఆలోచన కూడా చేయలేదు. మా పార్టీ ఎలా ముందుకోవాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటి, ఇక్కడ అనేక మంది నేతలు తయారవుతుంటారు, వెళ్తుంటారు. కానీ వారు చేసిన ఆరోపణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు చట్టపరంగా ఎటువంటి అవకాశాలని అవన్నిటిని మేము వాడుకుంటాం, కలెక్టర్కు అందుకే కంప్లైంట్ చేస్తున్నామని చెప్పేసి కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.